సదరం సర్టిఫికేట్ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఆగండి. ఈ వ్యవస్థలో కొన్ని చాలా ముఖ్యమైన మార్పులొచ్చాయి. ఆ అప్డేట్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాం రండి. ఈ మధ్యకాలంలో సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించి అది కుదరట్లేదని చాలామంది అనుకుంటున్నారు. ఈ సమస్య మీకొక్కరికే కాదు, చాలామందికి ఇదే పరిస్థితి. అసలీ స్లాట్లు ఎందుకు ఆపేశారు? మళ్ళీ ఎప్పుడు సేవలు మొదలవుతాయి? ఈ ప్రశ్నల వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. సరే, ముందుగా అందరి మదిలో ఉన్న ఒకే ఒక్క పెద్ద ప్రశ్న, అసలు కొత్త స్లాట్లు ఇప్పుడు ఎందుకు అందుబాటులో లేవు? దాని గురించి చూద్దాం. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న సదరం సర్టిఫికేట్లను మళ్లీ వెరిఫై చేస్తున్నారు. అందుకోసమే 2025 డిసెంబర్ 31 తర్వాత కొత్త స్లాట్ బుకింగ్స్ అన్నీ ఆపేశారు. అంటే ఇది ఒక రీవెరిఫికేషన్ ప్రాసెస్ అన్నమాట. ఈ మార్పులో భాగంగా ఎంట్రో ల్యాబ్స్ అనే కొత్త కంపెనీ ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చూసుకుంటోంది. వాళ్ళు ఒక కొత్త సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ను తీసుకొచ్చారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇంతకి ముందు కన్నా చాలా ఎక్కువ వైకల్యాలను అధికారికంగా గుర్తిస్తోంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన నంబర్ 21. అవును, గతంలో ఉన్న లిస్ట్ నుంచి ఇప్పుడు మొత్తం 21 రకాల వైకల్యాలను అధికారికంగా గుర్తిస్తున్నారు. సరే, ఈ మార్పులన్నీ బాగున్నాయి, కానీ అసలు పాయింట్ ఏంటి? మళ్లీ స్లాట్స్ బుకింగ్ ఎప్పుడు మొదలవుతుంది? దాని టైంలైన్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఈ టైంలైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. 2025 డిసెంబర్ 31తో పాత సిస్టంలో బుకింగ్స్ ఆగిపోయాయి. తర్వాత జాన్యువరి 1, 2026 నుండి కొత్త సంస్థ అంటే ఎంట్రో ల్యాబ్స్ బాధ్యతలు తీసుకుంది. ఇక అందరూ వెయిట్ చేస్తున్న కొత్త బుకింగ్స్ వచ్చే మార్చ్ 2026 నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో అందరూ రెడీగా ఉండండి, ఎందుకంటే మార్చ్ 2026లో మొదలయ్యే ఫస్ట్ రౌండ్ బుకింగ్స్ మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల స్లాట్స్ కోసం ఉంటాయి. అప్లై చేసుకునే వాళ్లకు ప్రాసెస్ ఈజీ అవ్వాలంటే ఈ 21 రకాల వైకల్యాల గురించి ఖచ్చితంగా తెలియాలి. పదండి, ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. ఫస్ట్, శారీరక కదలికలకు సంబంధించినవి చూద్దాం. ఇందులో కుష్ఠువ్యాధి నయమై కాళ్లకి చేతులకి దెబ్బతిన్నవాళ్లు, పోలియో లేదా యాక్సిడెంట్ల వల్ల సరిగ్గా నడవలేని చలనవైకల్యమున్నవాళ్లు, పుట్టుకతోనే 4 అడుగుల కన్నా తక్కువ ఎత్తుండే మరుగుజ్జుతనం, ఇంకా యాసిడ్ దాడుల బాధితులు వీళ్లంతా ఈ కేటగిరీ కిందకొస్తారు. తరువాతవి నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు. అంటే పుట్టుకతోనే వచ్చే సెరిబ్రల్ పాల్సీ, రోజురోజుకి కండరాలు బలహీనపడే మస్క్యులర్ డిస్ట్రోఫీ, బ్రెయిన్ లేదా నరాలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు, మల్టిపుల్ స్క్లోరోసిస్, ఇంకా వణుకు పుట్టించే పార్కిన్సన్స్ వ్యాధి ఇవన్నీ ఈ గ్రూప్లోకొస్తాయి. ఇక ఈ కేటగిరీలో మన ఇంద్రియాలు అంటే సెన్సెస్, ఇంకా కమ్యూనికేషన్కి సంబంధించినవి ఉన్నాయి. అవేంటంటే పూర్తిగా చూపులేని అంధత్వం, చూపు ఉన్నా సరిగ్గా కనిపించని లోవిజన్, పూర్తిగా గాని కొద్దిగా గాని వినపడని వినికిడి లోపం, ఇంకా సరిగ్గా మాట్లాడలేకపోవడం లేదా భాషను అర్థం చేసుకోలేకపోవడం ఇవన్నీ. ఈ కొత్త సిస్టంలో చాలా ముఖ్యమైన మార్పేంటంటే మానసిక, మేధోపరమైన సమస్యలకూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఉదాహరణకి డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి మానసిక అనారోగ్యాలు, తెలివితేటలు తక్కువగా ఉండే మేధోవైకల్యం, నార్మల్ ఐక్యూ ఉన్న చదవడం, రాయడంలో ఇబ్బందిపడే లెర్నింగ్ డిజబిలిటీ, ఇంకా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ వీటన్నిటినీ చేర్చారు. ఇంకా కొన్ని రకాల రక్త సంబంధిత వ్యాధులను కూడా ఇప్పుడు వైకల్యాలుగా గుర్తిస్తున్నారు. అవేంటంటే రక్తం గడ్డకట్టని హీమోఫీలియా, తరచుగా బ్లడ్ ఎక్కించాల్సిన అవసరముండే థెలసీమియా, ఇంకా సికిల్ సెల్ వ్యాధి. ఇక ఫైనల్గా 21వ కేటగిరీ బహుళ వైకల్యాలు. అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వాటిలో ఒకటి కన్నా ఎక్కువ సమస్యలు ఉన్నవాళ్లు ఈ కేటగిరీ కిందికి వస్తారు. సో ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి, మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ముందు మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఈ 21 కేటగిరీలలో మీకు ఏది వర్తిస్తుందో కరెక్ట్గా తెలుసుకోవడం. అదే సక్సెస్ఫుల్ అప్లికేషన్కి ఫస్ట్ స్టెప్. ఓకే, సో మొత్తం ప్రాసెస్ను సింపుల్గా 3 స్టెప్స్లో చూద్దాం. స్టెప్ 1, మనం ఇందాక చూసిన 21 లిస్ట్లో మీ కేటగిరీ ఏదో కరెక్ట్గా ఐడెంటిఫై చెయ్యండి. స్టెప్ 2, మీ దగ్గర్లోని గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సోమవారం లేదా మంగళవారం రోజున సంప్రదించండి. స్టెప్ 3, మార్చి 2026లో సిస్టమ్ మళ్లీ ఓపెన్ అయ్యాక మీ స్లాట్ను బుక్ చేసుకోండి. ఈ కొత్త విస్తృతమైన సిస్టమ్ వెనుకున్న ముఖ్య ఉద్దేశం అర్హులైన వాళ్లలో ఇంకా ఎక్కువ మందికి